మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. మీరు ఒకవేళ నన్ను ప్రశ్నించవచ్చు, అన్నా యేసు ప్రభువు ఎందుకు ఎంగేజ్మెంట్ చేయబడిన కన్యకకు పుట్టాడు? ఎంగేజ్మెంట్ కాని అమ్మాయికు పుట్టొచ్చు కదా, కన్యకకు పుట్టొచ్చు కదా అని అడగచ్చు. యేసు ప్రభు ఎందుకు ప్రధానము చేయబడిన కన్యకకు పుట్టాడంటే, జీసస్ ఈజ్ ఆనరింగ్ ద మ్యారేజ్ కదా. యేసు ప్రభు వివాహ వ్యవస్థను ఆయన చెప్పండి బలపరుస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, కొంతమంది వివాహాన్ని నిషేధిస్తారని, అది దయ్యముల బోధన రాయబడింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 1 తిమోతి 4 మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు, అందరూ కాదు కొందరు, దయచేసి నన్ను అపార్థం చేసుకోండి, అందరూ కాదు కొందరు. కొంతమంది పెళ్లి చేసుకోరు కదా, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నానన్నా, పవిత్రురాలుగా ఉండాలనుకుంటున్నానన్నా, నేను పెళ్ళే చేసుకోనన్నా అన్న వాళ్ళు కొంతమంది సీక్రెట్ లైఫ్లో భయంకరమైన పాపాల్లో పడిపోయారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను అందరిని అనట్లేదు, కొంతమంది కదా, కొంతమంది పాస్టర్స్గా ఉన్న వాళ్ళు, కొంతమంది కదా పెళ్ళి కానటువంటి వాళ్ళు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి. 9వ వచనం చదువుతారా? 9వ వచనం 2వ లైన్ చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము 2వ లైన్ చదవండి. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. చెప్పండి, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. కొంతమందికి గాడ్ విల్ గివ్ దెమ్ గ్రేస్. కొంతమందికి దేవుడు ఎలాంటి కృప ఇస్తాడంటే, పెళ్లి లేకైనా వాళ్ళు ఉండగలరు, ఒంటరిగా ఉండగలరు. కొంతమందికి దేవుడు ఆ కృపని ఇచ్చిండాడు. వాళ్ళు దేవుల్లోనే లీనమైపోయి, దేవుల్లోనే అంకితమైపోయి కదా, వివాహం చేసుకోకుండా దేవునికి తమ జీవితాలు సమర్పణ చేసుకొని కొంతమంది దేవుని కొరకు అలా త్యాగం చేసుకుంటారు. వాళ్ళను మనం ఎంతో గౌరవిస్తున్నాం, వాళ్ళని ఎంతో మనము అప్రిషియేట్ చేస్తాం. కానీ కొంతమంది పేరుకు మాత్రమే, నాకు పెళ్ళొద్దు, నేను దేవుని కొరకు నిలబడతాను, నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, కన్యకగానే ఉండిపోతాను అని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది పాస్టర్లు కానీ ఎవరైనా కానీ భయంకరమైన పాపకు రహస్యంగా, బయటికేమో పరిశుద్ధుడు, లోపలికేమో భయంకరమైన వ్యభిచారములో, జాగ్రత్తలో మునిగి తేలుతున్నారు కొంతమంది. దైవ గ్రంథం చెప్తుంది, వివాహం నిషేధించకూడదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. చూసారా, దేవ దృష్టిలో వివాహము పరిశుద్ధమైనది, వివాహము పవిత్రమైనది. వివాహాన్ని దేవుడే ఏదైనా తోటలో ఏర్పరిచినాడు. దేవుడే ఏదైనా తోటలో మొట్టమొదటి వివాహాన్ని ఆయనే సాల్మనైజ్ చేశాడు. యేసు ప్రభు ఈ భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు చెప్పండి? కానా వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా చేసి తన మహిమను ఆయన బయలుపరిచాడు. నువ్వు పెళ్లి చేసుకోకున్నంత మాత్రాన పెళ్లి చేసుకున్న వారి కంటే నువ్వు పరిశుద్ధురాలవు
పరిశుద్ధుడవు కాదు. బైబిల్లో ఎంతమంది భక్తులు పెళ్లిళ్ళు చేసుకున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కదా. మరి హానోకు అంటే నాకు చాలా ఇష్టం. హానోకు దేవునితో నడిచిన వాడంట. ఏంట హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందినాడంట. కుమార్తెలను కంటానే ఉన్నాడు, సంసారం చేస్తానే ఉన్నాడు, భార్య కూడా ఉంది, పిల్లలు కంటానే ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆదికాండం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవునితో నడుచుచున్నాడు. He walked with God and he pleased God. దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందాడు. ఎవరు? అందుకే దేవుడు వివాహ వ్యవస్థను బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రధానము చేయబడిన కన్యకకు యేసు ప్రభు ఆయన పుట్టినట్టుగా మనం చూడగలం. 18వ వచనం చదువుదాం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా. చూడండి దేవుడు ఎంత వివరిస్తున్నాడు. బైబిల్ చదవండి, బైబిల్ గ్రంథం చదవండి. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నీ ప్రతి క్వశ్చన్ కూడా జవాబు దొరుకుతుంది. యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా ఎంత వివరిస్తున్నాడో చూడండి. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఓ దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం విన్నాం కొన్ని సంగతులు. దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించాలంటే ఎంత కష్టం. ఆమె గర్భము దాల్చినప్పుడు బహుశా వాళ్ళ అమ్మోళ్ళు నమ్ముండరు, వాళ్ళ డాడీ నమ్ముండరు, బంధువులు నమ్ముండరు. ఎంగేజ్మెంట్ చేసుకున్నా చెప్పండి, యోసేపే నమ్మడం లేదు. క్రైస్తవ జీవితం నిజంగా ఎంత కష్టం కదా. ఒక శిష్యుడుగా ఉండడం, శిష్యురాలుగా ఉండడం ఎంత కష్టం కదా. పోయిన వారం మీకు చెప్పాను, మనకి ఎవరికి అవకాశం లేదు. యేసు ప్రభు తిరిగి ఇంకొకరి గర్భంలో పుట్టాడు, కానీ యేసు ప్రభు నీ హృదయంలో అయినా పుట్టగలడు. ఇన్ యువర్ క్యారెక్టర్ కదా, నీ క్యారెక్టర్లో అయినా పుట్టగలడు, నీ హృదయంలో అయినా పుట్టగలడు. యేసు ప్రభు మన గర్భంలో పుట్టే అవకాశం ఇప్పుడు ఎవరికీ లేదు. బట్ హీ కెన్ బార్న్ ఇన్ యువర్ క్యారెక్టర్, హీ కెన్ బార్న్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో అయినా జన్మించగలడు, నీ క్యారెక్టర్లో అయినా జన్మించగలడు. మరి ఏం చెప్పింది? పోయిన వారం విన్నాం. ప్రభు దాసురాలనయ్యా, గాబ్రియలు దేవదూతతో ఏమనింది మరియా? ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, వాట్ ఎవర్ మే బి ద ప్రైస్. ఎంత దేవుని కొరకు ఎంత అవమానాలు భరించినా, ఎన్ని నిందలు భరించాల్సి వచ్చినా, ఐ విల్ స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను నిలబడతాను, నా ప్రభు కొరకు నేను నిలబడతానని మరియా ఎంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందో చూడండి. ఆ రోజుల్లో పాత గ్రంథంలో రాళ్లతో కొట్టి చంపుతారు. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 23వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయగా ఉన్నందును ఆమెను తన పొరుగు వాని భార్యను అవమానించినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపుతారు. ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం చూడండి. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయండి. తన కోడలు కదా గర్భం దాల్చింది. తీరా చూస్తే ఆమె ద్వారానే గర్భం దాల్చింది. యూదా ఏం చెప్తున్నాడు? కాల్చేయండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో కొట్టి చంపండి, రెండవదిగా కాల్చేయండి.
మరియా ఎంత డేర్ స్టెప్ తీసుకుందో చూడండి. దేవుని కొరకు నేను నిలబడతాను. ఏదైనా సరే నువ్వు నిలబడతావా దేవుని కొరకు? కొంతమందికి సాఫీ లైఫ్ అండి, ఈజీ లైఫ్, ఈజీ గోయింగ్. దేవుని కొరకు ఏ కష్టము కూడా అనుభవించరు, ఏ ఒక్క నష్టాన్ని తీసుకోరు, దేవుని కొరకు ప్రైజ్ చెల్లించరు. దేవుని కొరకు నిలబడాలి కదా. కొన్నిసార్లు తెగించాలి, కొన్నిసార్లు అవమానాలు పొందాలి, కొన్నిసార్లు నిందలు పొందాలి. మరియను మనం ఎంత అప్రిషియేట్ చేయొచ్చో చూడండి. సరే, పరిస్థితులు ఎప్పుడు ఇట్లనే ఉండవు. దేవుడు మన నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. భవిష్యత్తులో చూస్తాము చూడండి. 19వ వచనం చదువుదాం. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. మరి ఎవరు చెప్పండి? మరి ఎవరు చెప్పండి? యోగ్యురాలు, పరిశుద్ధురాలు, ధన్యురాలు, దీనురాలు, దాసురాలు, సేవకురాలు, చాలా మాటలు మనం చెప్పుకున్నాం. జ్ఞానవంతురాలు. ఆడవాళ్లకు బైబిల్లో మంచి పేర్లు చాలా ఉన్నాయి. గుణవంతురాలైన భార్య కదా. మరి యెహోవా యందు భయభక్తులైన స్త్రీ, ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం మరియను గురించి. మరి ఆమె భర్త అయిన యోసేపు, మీరు కొంతమంది ప్రశ్నిస్తారు, ఏందన్నా ఇంకా పెళ్ళే కాలేదు, ఎంగేజ్మెంటే కదా అయింది, ఏంది భర్త అని అంటున్నారు. కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎంగేజ్మెంట్ అంటే హాఫ్ మ్యారేజ్. మన చర్చిలో ఒకప్పుడు 200-250 మందితో ఇక్కడే పెద్ద ఎంగేజ్మెంట్, మినీ మ్యారేజ్ లాగానే జరిగింది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ తర్వాత మానుకున్నారు. అబ్బాయి మెల్లగా జారుకున్నాడు, నేను చేసుకొని అన్నాడు. అందుకే మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మానేస్తే ఎట్లా చెప్పండి? అమ్మాయి లైఫ్ ఏమవుతుంది? ఎంగేజ్మెంట్ అయినా భార్యను రాయబడి అంటే హాఫ్ మ్యారేజ్ అన్నమాట. వారిద్దరు కలిసి జీవించరు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒడంబడిక చేసుకున్నారు కదా. మరి వివాహం ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యములో ఆమె భర్త అయిన యోసేపు అని రాయబడి. కాబట్టి మీరు కూడా, నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కూడా రేపొద్దున ఎంగేజ్మెంట్ చేసుకొని కదా, గింగులన్నీ మార్చుకొని మరి ఆ తర్వాత మరి మానుకోవద్దు, పెళ్ళిళ్ళు మానుకోకూడదు. ప్రారంభంలోనే నువ్వు మంచి చెడ్డ ఆలోచన చేయాలి, బాగా కనుక్కో. మేము కూడా ఎవరిని ఫోర్స్ చేయం. ఫోటోలు పంపిస్తాం ఇటు అటు, వాళ్ళ ఫోటోలు వీళ్ళకు, వీళ్ళ ఫోటోలు వాళ్ళకి చెప్తా. ఎప్పుడైనా అట్లా ఏదైనా సంబంధాలు ఉంటే అట్లా పంపేసి వదిలేస్తాం. మీరు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఏ ఊర్లో ఉన్నాడా, ఆ ఊర్లో చర్చికి పోతున్నాడా కదా, రొట్టెరసం తీసుకుంటున్నాడా, పరిశుద్ధంగా జీవిస్తున్నాడా కదా. మరి అన్ని మీరు కనుక్కున్న తర్వాత పోవాలి. అంత ఎంగేజ్మెంట్ చేసుకొని నచ్చలేదని అట్లా పోకూడదు. దేవుని బిడ్డలారా, ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళిద్దరు కలిసి జీవించరు కానీ దొరదు. కానీ ఫోటో వాళ్ళు మాత్రం భలే తొందర చేస్తారు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని వచ్చింది కదా, అన్ని కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కదా. పెళ్లి కాకనే కదా తాకడం, ముట్టడం, దండలు అంటే పాస్టర్ వేపిస్తారు అనుకోండి, దైవ సేవకుడే కదా. కలుసుకోండి, చేతులు వేసుకోండి, వివాహం అయ్యేంత వరకు కదండి ముట్టుకోకూడదు కదా. వివాహం అయిన ఈ ఫోటో వాళ్ళు ఏదో ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా బాగా పెళ్లిలాగా చేస్తారు. దేవుని బిడ్డలారా, రాను శాంటిటీ అనేది పోతుంది కదా. శాంటిటీ, పరిశుద్ధత, పవిత్రత అనేది మెల్లమెల్లగా దిగజారిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. మరియ చూస్తే పరిశుద్ధురాలు, యోసేపు చూస్తే నీతిమంతుడు. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, కొంతమంది పెళ్ళిళ్ళలో ఈడు జోడు సరిపోదు కదా. మీరిద్దరు చూడండి, ఈడు జోడు ఎంత బాగా ప్రార్థన చేయి
దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడు, దేవుడు నీకు మంచి భర్తని ఇస్తాడు. దేవుడు నీకు మంచి అల్లుని ఇస్తాడు, దేవుడు నీకు మంచి కోడల్ని ఇస్తాడు. బాగా ప్రార్థన చేసుకో, బాగా ప్రార్థన చేసుకో కదా. బైబిల్లో ఒక జంట ఉన్నారు, అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. మనోడు ఎవరంట ఉంటాడు చెప్పండి? మనోడు ఎవరు? నాబాలు. మోటువాడు, బహు పనికిమాలిన వాడు. బైబిల్లో రాయబడిన మాట, బహు పనికిమాలిన మోటువాడు, దుష్టుడు. బాబా మళ్ళీ ఎట్లా సంబంధం దొరికిందో ఏమో. నాకేమో 2 కారణాలు అనిపిస్తుంది. ఒకటి కారణం ఏంటంటే మమ్మీ డాడీ తొందర చేస్తుంటారు. ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. పాపా అబీగయీలు చేసుకోమ్మా, సుఖపడతావే, అసలు కాలు కింద పెట్టుకోకుండా చూసుకుంటాడే నిన్ను. మమ్మీ డాడీ ఫోర్స్ చేసి 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 చేస్తే లాస్ట్కు సర్లే అనుకుని చేసుకుంది. అది ఒక కారణమై ఉండొచ్చు. రెండవ కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? ఈ కాలంలో మగపిల్లలు భలే ఎంటపడతారు కదా. అస్సలు అమ్మాయికి ఇష్టమే ఉండదు, వెంట పడి 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 వాట్సాప్లు పంపి 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 అమ్మాయి మైండ్ను బ్రెయిన్ వాష్ చేసి ఆఖరికి ఆమెను దోచుకుంటాడు, ఆ మనసును దోచుకుంటాడు. దేవుని బిడ్డలారా అదైనా ఉండొచ్చు. యాక్చువల్లీ వాళ్ళకి ఇద్దరు ఈడు జోడు సరిపోరు. కొన్ని వివాహాలు అట్లా జరుగుతూ ఉన్నాయి. ఎంత ట్రాజడీ, ఎంత విషాదం, ఎంత విచారం. వివాహం కాని బిడ్డలారా ప్రార్థన చేసుకోండి. బైబిల్లో నీ నోరు బావుగా తెరువు, మంచిది ఎంతైనా అడుగు, మంచిది. ప్రభువా నాకు యోగ్యుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, ఉమనైజర్గా ఉండకూడదు ప్రభువా, మరి నిన్ను ప్రేమించేవాడుగా ఉండాలి, యోగ్యుడుగా ఉండాలి ప్రభువా, ప్రార్థనాపరుడు నాకు కావాలి, వాక్యం చెప్పగలిగిన బిడ్డ కావాలి. చేసుకో, ఏమైనా చేసుకో. నువ్వు మగపిల్లలు సామెతల గ్రంథంలో అన్ని పెట్టి ప్రార్థించు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, గుణవంతైన భార్య దొరుకుట అరుదంటే 100కి 20 మంది ఉంటారా, 30 మంది ఉంటారా? 100కి 5 మంది నా దృష్టిలో. అరుదైన అమ్మాయిని అడుగు, ప్రభువా మా పవిత్రురాలు నాకు కావాలి, యోగ్యురాలు కావాలి, ప్రార్థనా పరుడు నాకు కావాలి, యెహోవా భయభక్తుల స్త్రీ నాకు కావాలి. చేసుకో, మంచిది ఎంతైనా నువ్వు దేవుని అడగచ్చు. నోరు తెరువు, బాగా తెరువు, నేను దాన్ని నింపెదను. తల్లిదండ్రులారా మీ పిల్లల యొక్క వివాహాల కొరకు, మంచి అల్లుని కొరకు, మంచి కోడల కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈడు జోడు ఎంత బాగా సరిపోయిందో చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం 22:10. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. చెప్పండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఎద్దును గాడిదను జత చేసి భూమిని తినకూడదు. అయ్యయ్యో, ఎద్దును గాడిదను జత చేయొచ్చా? ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. నువ్వేమో ఎద్దువు, పవిత్ర జంతువు. నీ భార్య, చెప్పండి, బైబిల్ భాషనే కొన్ని కఠినంగా ఉంటాయి. ఎవరు నీ భార్య? ఎవరు? గాడిద. పెళ్ళైపోయింది, చెప్పండి, భూమిని దున్నచ్చా? వస్తుందా? సరిపోతుందా? సరే, తిప్పించి చెప్దాం కదా. నీవేమో ఎద్దువు, పవిత్రమైన జంతువు, నీ భర్త గాడిద, పెళ్ళైపోయింది. ఓ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 90%, నాకు తెలుసు 90% లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోతాయి ఏ నాటికైనా. ఒకవేళ ఉన్నా కూడా అంత ప్రేమ ఉండదు. ఒకవేళ 90, ఒకవేళ వాళ్ళు విడాకులు కాకుండా ఒకవేళ కొనసాగుతున్నా కూడా ఏమంతా ప్రేమ, అన్యోన్యత, అనురాగములు ఉండవు. అన్నీ అప్పుడే ముందుగానే అయిపోయి ఉంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ యొక్క యోసేపు నీతిమంతుడై ఉండి, ఎందుకు నీతిమంతుడు చెప్పండి? ఎందుకు నీతిమంతుడు? ఇప్పుడు చదవండి. ఆమెను అవమానపరచనల్లక. దేవుని బిడ్డ లక్షణం
కదా. బహిరంగంగా బాహాటంగా ఎవరిని మనము అవమానపరచకూడదు. చేతనైతే మేలు చేయగాని కీడు చేయదు కదా. ఆడపిల్లల గురించి చెడ్డగా మగవాళ్ళకి పెళ్ళిళ్ళు బాగానే అవుతాయి, ఆడపిల్లలకి చెప్పండి వివాహాలు కావడం కష్టమవుతుంది. ఆడపిల్ల గురించి అన్నడు కూడా నువ్వు చెడ్డగా చెప్పద్దు. ఆర్టీసీ బస్సులు ఏం రాస్తుంటారు? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొని నింపుదాం. భర్తలు చెప్పండి, భర్తలు ఒక మాట రాయబడింది, చెప్తారా? భర్తలారా, జీవమైన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి భార్య బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించండి కదా. ఇక్కడ భర్త అయినటువంటి యోసేపు ప్రధానం చేయబడిన తన భార్య అయినటువంటి మరియను అవమానపరచనల్లక కదా. కొన్నిసార్లు సంబంధాలప్పుడు నీ దగ్గరకు వస్తారు కదా, ఆ అబ్బాయి ఎలాంటోడు, ఆ అమ్మాయి ఎలాంటిదని అంటావు కదా. నువ్వేమో పెద్ద నీతిమంతుడు అయినట్టు అమ్మాయి గురించి చెడ్డగా చెప్తావు, అబ్బాయి గురించి చెడ్డగా చెప్తావు. చదువుకునే రోజుల్లో కొన్ని ఏదో జరుగుంటాయి కదా. మరి నీ చిట్టా బయటికి తీస్తే చెప్పండి, నువ్వు చదువుకునే రోజుల్లో నీ కాలేజీకి పోయి నీ స్కూల్కి వెళ్ళి నీ చిట్టా అంతా ఎంక్వైరీ చేస్తే మొత్తం హిస్టరీ అంతా డేటా అంతా బయటకు వస్తుంది. సంబంధాలు అప్పుడు కదా ఏదైనా అమ్మాయి గురించి అడిగితే సాధ్యమైనంత వరకు మంచిని చెప్పు కదా. కొన్ని పొరపాట్లు ఏదో జరుగుంటాయి కదా, చదువుకునే రోజుల్లో ఎవరో ఎంటబడి ఉంటారు కదా, ఏదో కొన్ని పొరపాట్లు జరుగుంటాయి. చిన్న వయసులో తెలిసి తెలియక కొన్ని లవ్ అఫైర్స్ ఉంటాయి. అంతా చెప్పడమేనా? ఓ దేవుని బిడ్డలారా గమనించండి, ఆడపిల్లలను అవమానం చేయొద్దు కదా, భార్యను అవమానం చేయొద్దు, భార్యను సన్మానించు, ఆడవాళ్ళను సన్మానించు. అందుకే అతడు నీతిమంతుడు. ఎందుకు దేవుడు నీతిమంతుడు రాయించాడు? ఆయన అలాంటోడు కాదండి. ఆయన ఎవరిని పడితే అట్లా బహిరంగంగా బాహాటంగా అవమానించేవాడు కాదు. అందుకే యోసేపు నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం, చూడండి ఏమని రాయబడిందో. 20వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. పరుల గుట్టు బయట పెట్టద్దు కదండి. పరుల గుట్టు నువ్వు బయట పెట్టకూడదు. 11, 13 కూడా చదవండి. సామెతలు 11, 13 సేమ్ అదే మాట. సామెతలు 11, 13 కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ మంచిని గురించి మనం చెప్పాలి. ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు భూతద్దంతో చూస్తే ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేక పాపములను కప్పును. సరే, మీకు ఒక విషయం చెప్తాను, భయపడతారు ఈ విషయం చెప్తే. నువ్వేమో వేరే వాళ్ళ పాపాలన్నీ బయట పెడతావే, దేవుడు నీ పాపాలను బయట పెడితే చర్చికి రాగలవా? నీదంతా బయటికి తీసాడు అనుకో, నీ చరిత్ర అంతా, నీ డేటా అంతా బయటికి లాగాడు అనుకో, ఇక్కడ రహస్య పాపాలు తలెత్తుకోగలవా? దేవుని బిడ్డలారా, ప్రేమ అనేక పాపములను కప్పును.
దేవుడు నీ పాపాలు నా పాపాలను బయట పడకుండా మనం దేవుడిని క్షమించమని చెప్పినప్పుడు మన పాపాలన్నీ దేవుడు క్షమించుకుంటా వచ్చినాడు. మన పాపాలు బయట పెడితే ఈనాడు మనం నిలబడగలమా దైవ సన్నిధిలో? నీ భార్య ఎదుట, భర్త ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, పిల్లల ఎదుట నీ పాత జీవితం అంతా బయట పెడితే దేవుడి దగ్గర నిలబడగలవా? ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరో ఈ యొక్క యోసేపు అనుకున్నాడు, ఏమో నాకైతే తెలియదు, నేను మరియను క్షమించుకుంటాను. పోతే పోయింది. ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయితే ఎంత బాధ ఉంటుంది చెప్పాడు. ఇంకో విషయం మీకు చెప్పమంటారా? మరి అంటే తనకెంతో ఇష్టం. ఎందుకంటే అంత పరిశుద్ధురాలు, అంత ప్రార్థనాపరురాలు, అంత యోగ్యురాలు, అంత నీతిమంతురాలు, దాసురాలు, దీనురాలు, అంత ఆమె జీవితం ఎంతో మంచి జీవితం. అలాంటి అమ్మాయి తనకు మిస్ అవుతుంది అన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. పెళ్లి చేసుకోవడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆమె మరి గర్భం దాల్చింది కదా, పరిశుద్ధాత్మల గర్భం దాల్చింది. అది యోసేపుకు తెలియదు. అయ్యో నేను మిస్ అయిపోతున్నానని కదా, ఎంత ఆయన హృదయం ఎంతో పగిలిపోయి ఉంటాడు. కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్, మనం హ్యాండిల్ చేయగలగాలి. డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు, డీలా పడిపోకూడదు. కొన్నిసార్లు భయంకరమైన కష్టాలు మనకు వస్తాయి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. మీకు ఒకసారి చెప్పాను, దేవుడికి ఇచ్చిన ప్రతి దానిని ఒక అవకాశంగా తీసుకొని ఫేస్ చేయి. దేవుడు నీకున్న శక్తి కంటే ఎక్కువైన సమస్యను నీకు ఇవ్వడు. దేవుడు నీ చేతిలో ఒక సమస్యను పెట్టాడంటే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు. బైబిల్లో రాయబడింది, మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనం శోధింపబడనీయడు. దేవుడు నీకంటూ ఒక సమస్యను నీకు అప్పగించాడంటే, ఒక సమస్యను నీకు పెట్టాడంటే జీవితంలో నువ్వు తప్పకుండా దాన్ని ఫేస్ చేయగలవు, నువ్వు తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేయగలవు, తప్పకుండా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు. ఇంకోటి, నీకు ఎంత సమస్య ఇచ్చాడో ఆ సమస్యను భరించడానికి శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడు కదా. దేవుడు ఏమన్నాడు పౌలుతో? నా కృప నీకు చాలును. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఏం గ్రేస్? సస్టైనింగ్ గ్రేస్. దేవుడు నీ ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి శక్తినిస్తాడు, కృపను దేవుడు నీకు ఇస్తాడు. మరి అంటే తనకు చాలా ఇష్టం. యవన బిడ్డలు కాబట్టి నేను చెప్తాను, మన చర్చిలో ప్రసంగాలు ప్రాక్టికల్గా ఉంటాయి. ఏదో తిరిగి చెప్పేసి కదా కాదు, మన చర్చిలో ప్రసంగాలు ప్రాక్టికల్గా ఉంటాయి. మరి ఏదో తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డావు కదా, ప్రేమలో పడ్డావు, ఆ ప్రేమ విఫలమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. నీ హృదయం ఎట్లా అవుతుంది తెలుసా? పై నుండి కింది వరకు నీ హృదయాన్ని ఎవరో బాపుతో పొడిచినట్టు ఉంటుంది. నీ హృదయం పగిలిపోయి, విరిగిపోయి, నలిగిపోయి కదా. సేమ్ అలాంటిదే. ఎవరిది? ఈ యొక్క యోసేపుది. తాను వివాహం చేసుకోవాలనుకున్నవాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత హృదయంలో ముద్ర పడిపోయి ఉంటుంది. ఓహో, పలాని అమ్మాయి నాకు భార్య, కాబోయే భార్య కదా. మనసుల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో కదా తన హృదయం అంతా మరియా 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 కాబోయే భార్య అని ఎంతో అలాంటి ముద్ర పడిపోయింది యోసేపు హృదయంలో. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు ఒప్పుకోరు కదా, పెళ్ళికి ఎవరు ఒప్పుకోరు. తనకు కూడా ఇష్టం లేదు కదా, ఎందుకంటే ఆమె ఆల్రెడీ గర్భం ధరించింది కాబట్టి. దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయగలిగాడు ఎవరు? ఈ యొక్క యోసేపు. కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా అలాంటివి వస్తాయి. నువ్వు అనుకున్న అమ్మాయి నీకు దొరకపోవచ్చు, నువ్వు అనుకున్న అబ్బాయి నీకు దొరకపోవచ్చు, నీ ఎంగేజ్మెంట్ చేసుకున్న అబ్బాయి దొరకపోవచ్చు, ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి నీకు దొరకపోవచ్చు. దేవుని కొరకు నిలబడు, దేవుని హెచ్చిస్తాడు, దేవుని గణపరుస్తాడు కదా. దేవుని బిడ్డలాగా గమనించండి. నా జీవితంలో కూడా అట్లా జరిగింది ఒకసారి. ఫస్ట్ నాకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చింది కదా. వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, భోజనాలు చేసుకున్నాం. వాళ్ళు మానేసినారు, వాళ్ళే మానుకున్నారు. జరిగేది ఏదైనా కూడా మన చిత్తమే. ఒకవేళ అది జరిగి ఉంటే ఇంత సేవ నేను మిస్ అయి ఉండేవాడిని. దేవుడు ఏం చేసినా మన మేలు కొరకు చేస్తాడు కదా.
వచ్చిన ఉద్యోగం పోయింది, వచ్చిన సంబంధం పోయింది కదా, ఏదో జరిగింది. దేవుడు అన్నీ కూడా మన మేలు కొరకే దేవుడు సమకూడి జరిగిస్తాడు. ఆమెను అవమానపరచనులక, అందుకే ఆయన నీతిని. నెక్స్ట్ చూడండి, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు, ఎవరికి తెలియకుండా. ఇందాక చెప్పాను కదా, పరుని గుట్టు మనం బయట పెట్టద్దు. పరుని గుట్టు భయం. రెండో పెళ్లి జరుగుంటే చెప్పు ఎవరికైనా కదా, అయ్యయ్యో సంబంధం ఎందుకు చేసుకుంటారండి, ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, ఈ అబ్బాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, మీకు తెలియకుండా రెండో, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు. అంతేగాని భూతద్దంలో చూసి కదా నేను ఇది అది ఇది అది తొందరపడి ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడ్డగా చెప్పద్దు. కళ్ళారా చూస్తే చెవులారా వింటే తప్ప, నేను పూర్తిగా 100% అయితే తప్ప చెప్పదు. కొన్నిసార్లు కొన్ని ఎక్సెప్షనల్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి మా అమ్మాయి దగ్గరికి, మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా. ముందు వాళ్ళు ఎప్పుడెప్పుడో చర్చికి వచ్చే అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయింది, స్లీపింగ్ పిల్స్ వేసుకుని వచ్చింది, చచ్చిపోతుంది ఆ అమ్మాయి. ఆ టైంలో యానీ, తను ఆ టైంలో నాకు కారు లేదు, యానీ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్చాను. నేను సాధారణంగా ఎవరిని ఆడవాళ్ళని వెనకలు కూర్చోపెట్టుకొని, మరి ఆ రోజు ఆ అమ్మాయిని వెనకలు కూర్చోపెట్టుకొని, అమ్మాయి పేరు దివ్య, మీకు ఎవరికి తెలియదు కాబట్టి చెప్తున్నా, మరి వెనకలు కూర్చోబెట్టుకొని ఇక్కడే తన్వీర్ హాస్పిటల్ వెళ్ళి డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి డాక్టర్లకు అప్పగించి, మరి ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు పోయి, తండ్రి లేడు, వాళ్ళ తల్లి ఎక్కడో ఉంటుంది, అక్కడ మణికొండ దగ్గర ఉంటుంది, అక్కడికి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇన్ఫార్మ్ చేసి, ఆ రోజులు సెల్ ఫోన్లు ఉండేవి కాదు కదా, వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి, ఆమె కూడా అంటుంది, ఈ బ్రదర్ ఎప్పుడు ఒంటరిగా రాడు, మరి ఇప్పుడు ఒంటరిగా వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు అని చెప్పింది కదా. ఈ విషయం చెప్పడానికని వెళ్ళాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కదా. ఒకతను కాలేజీలో లెక్చరర్ పాఠాలు చెప్పేటువంటి ఆయన ఒకరోజు ఒక కొట్టుకు వెళ్ళాడు కదా. కాలేజీ నుంచి కొట్టుకెళ్తా చేతిలో ఇదే ఉంది, చాక్ పీస్ అట్లనే ఉంది. చాక్ పీస్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, సిగరెట్ అనుకుంటారు. ఓ దేవుని బిడ్డలారా, తొందరపడి ఎవరి గురించి చెడ్డగా చెప్పడానికి ప్రయత్నం చేయదు. ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించినాడు కదా. మనం ఎక్కువ మనం లోతుగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎవరి ద్వారా మరియ గర్భవతి అయిందో ఆయనే చేసుకోవడం, నేను చేసుకోవడం తప్పు కదా, నేను చేసుకోవడం తప్పు అవుతుంది. ఎవరి ద్వారా మరియ ఒకవేళ గర్భవతి అయిందో ఆయనే చేసుకోవాలా అని అట్లా అనుకున్నాడు. కాబట్టి వివాహపు విలువలు, క్రైస్తవ విలువలు పాటించాడు. కాబట్టి ఈ యొక్క యోసేపు నీతిమంతుడని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ యోసేపుకు తెలియదు, మరి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినట్టు యోసేపుకు తెలియదు. 20వ వచనం చూడండి, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు, చాలా డిస్కరేజ్డ్గా ఉన్నాడు కదా. నా బైబిల్లో కొన్ని సంగతులు రాసుకున్నాను, మరి చూడండి. నా బైబిల్లో కొన్ని సంగతులు రాసుకున్నాను. డేంజర్స్ అండ్ డిఫికల్టీస్, డిప్రెషన్స్ అండ్ డిస్ట్రెసెస్, డిస్కరేజ్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్, డిఫెక్ట్స్ అండ్ డిఫీట్స్, డిలేస్ అండ్ డిస్పైర్స్, డిసీజెస్ అండ్ డెత్స్ కదా. చాలాసార్లు ఇవి మనకు మొత్తం ఎన్ని చెప్పాను, 12 చెప్పాను. డేంజర్స్ అండ్ డిఫికల్టీస్, డిప్రెషన్స్ అండ్ డిస్ట్రెసెస్, డిస్కరేజ్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్, డిఫెక్ట్స్ అండ్ డిఫీట్స్, డిలేస్ అండ్ డిస్పైర్స్, డిసీజెస్ అండ్ డెత్స్. ఇలాంటివి మన జీవితాల్లో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. యు ఆర్ సో డిస్కరేజ్డ్, సో డిసప్పాయింటెడ్, చాలా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఈ సంగతులన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. వాస్తవాన్ని చూస్తే, మరియ చూస్తే చాలా పరిశుద్ధురాలు, చూస్తేనేమో గర్భం దాల్చి ఎటు దోచకుండా ఉంది కదా.
ఆ టైంలో దేవుడు మాట్లాడినాడు. చూడండి, మనం ఇలాంటి సమయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇలాంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు దాన్ని సమస్యను పరిష్కారం చేస్తాడు. చూడండి ఎంత సింపుల్గా దేవుడు పరిష్కారం చేస్తారో చూడండి. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపు, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అయిపోయాయి కదండి. దేవుడు ఆ చుక్కుముడిని ఎలా ఇప్పేసినాడో చూడండి. అందరి దృష్టిలో మరియా పాపి 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 పాపి. నిన్ను కూడా కొంతమంది అపార్థంగా అనుకుంటున్నారు కదా, ఏ తప్పిదం చేయకపోయినా కదా, లేదా కొంచెం తప్పు చేస్తే ఎంత తప్పు చేసినట్టు అనుకుంటున్నారు కదా. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏ తప్పు చేయకపోయినా నేను ఏమేమో అనుకుంటున్నాను. ఒక రోజు వస్తుంది, దేవుడు నీ యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. 37వ కీర్తన 5వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వ వచనం చదువుతాను. Psalms 37 verse 6 చదవండి. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుడు నీ యొక్క నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని వెలుగులాగా, మధ్యాహ్నములాగా వెల్లడిపరుస్తాడు. ఒక టైం వస్తుంది, అనవసరంగా నిందలు పడుతున్నావు కదా, అనవసరంగా నువ్వు చెడ్డవాడు అంటున్నారు కదా, చెడ్డదానం అంటున్నారు కదా, నిందలు మోపుతున్నారు కదా. ఒక టైం వస్తుంది, దేవుడు నీ యొక్క నీతిని వెలుగు వలె, నీ యొక్క నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె దేవుడు వెల్లడి పరుస్తాడు. ఇప్పుడు ఆయన హృదయం ఎట్లా అయిపోయిందని చెప్పండి. ఎంత తేలికైపోయింది. అయ్యయ్యో ఏమేమో అనుకున్నానే. దేవుడు చూడండి, ఆమె యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరిచినాడు. ఈ సమయంలో నాకు యోసేపు గుర్తుకొస్తున్నాడు. యోసేపు చెప్పండి, మీరే చెప్పండి. అన్నలు పగబట్టారు, మరింత పగబట్టారు, బట్టలు ఇప్పదీసి గుంటలో పడేసినారు. ఇష్మాయిల్ వస్తే ఇష్మాయిల్కి అమ్మేసినారు. ఇష్మాయిల్ పోయి పొతిఫర్కి అమ్మేసినారు. పొతిఫర్ ఇంట్లో ఈ పని ఆ పని చేస్తా ఉన్నాడు కదా. మరి కొంచెం ప్రమోషన్ కూడా వచ్చింది ఇంటిలో కదా. యోసేపు భార్య కన్ను వేసింది, రోజు శోధించింది. శోధనను జయించినాడు, పారిపోయినాడు, జారత్వానికి దూరంగా పారిపోయినాడు. కానీ యోసేపు భార్య పొతిఫర్ భార్య నిందలు మోపింది. మీకు ఒకసారి చర్చిలో చెప్పాను, వేరే వాడేంటే ఉరేసుకొని చచ్చిపోయిండేవాడు. అలాంటి నిందలు ఎవరు భరించలేరు. చెయ్యని దానిని ప్రపంచమంతటి దృష్టిలో యోసేపు ఒక చెడ్డవాడు, ఒక జారుడు, ఒక వ్యభిచారి, ప్రపంచమంతటి దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో చెప్పండి, దేవునికి ఒక్కనికే తెలుసు, యోసేపు ఒక్కనికే తెలుసు. ఈవెన్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా అపార్థం చేసుకునేవాళ్ళు. ఒక్క దేవుని దృష్టిలో మాత్రము చెప్పండి, యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చూడండి ఎంత కష్టం కదా. ఏ పాపం ఎరగడు, ఏ పాపము చేసి ఎరగడు యోసేపు. కానీ ఎన్ని నిందలు భరించాల్సి వచ్చింది. కానీ ఒక దేవుని టైం వచ్చింది కదా. ఈయన పోయి చెప్పినాడు. ఎవరో పానదాయకుల అధిపతి 2 సంవత్సరాల తర్వాత చెప్పాడు ఫరోకు. ఫరో జైలు నుండి బయట తప్పెట్టాడు. అయ్యా యోసేపు ఏ తప్పిదం చేయలేదు. అయినా సరే మరి పొతిఫరు జైల్లో వేయించినాడు అని చెప్పుంటాడు. మరి ఫరో బయటికి రప్పించి ప్రధానమంత్రిగా చేసినాడు. దేవుని బిడ్డలారా,
యోసేపు పొతిఫర్ను క్షమించుకున్నాడు? చెప్పండి. పాత నిబంధన గ్రంథంలోని యోసేపు పొతిఫర్ భార్యను క్షమించుకున్నాడు. మన ఇక్కడ కొత్త నిబంధనలో యోసేపు కూడా ఏమో మరి సంగతి నాకు తెలియదు, మరి ఎందుకు క్షమించుకుంటానని చెప్పాడు కదా. అందుకే అతను నీతిమంతుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇతరుల పాపాలను క్షమించుకోగలుగుతున్నావా? ఇతరులకు క్షమించుకోగలుగుతున్నావా? కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నా, వాళ్ళు నన్ను గనక వచ్చి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ అడిగితే తప్పకుండా అసలు చేతులు కాళ్ళు కట్టుకోకపోయినా కొంచెం వచ్చి నాకు క్షమాపణ అడిగితే క్షమిస్తానంట. అది నీకే చుట్టుకుంటుంది. క్షమించకపోతే నీకే చుట్టుకుంటుంది. క్షమాపణ లేని హృదయము దేవుణ్ణి ఫేస్ చేయలేదు. అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఎంత డేంజరో తెలుసా దేవుని బిడ్డలారా. మరి ఈ మధ్యనే నేను చెప్తుంటూ వచ్చాను, దేవుడు మన పాపాలు ఎలా క్షమిస్తాడు? వెంటనే మీరు ఏమంటారు చెప్పండి? 1 యోహాను 1:9 గుర్తు చేస్తాను నాకు. అన్నా, మన పాపములు మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి అలా మన పాపమును క్షమించును, అప్పుడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడన్నా అని మీరు నన్ను అంటారు. వెంటనే ఆ వాక్యం నాకు గుర్తు చేస్తారు. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడన్న. వెరీ గుడ్ కదా. రెండో వాక్యం ఏమని చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు మత్తయి సువార్త 6:14 ఏమని చెప్పండి? మీరు మనుషుల అపరాధములను క్షమించిన యెడల, చెప్పండి, మీరు మనుషుల అపరాధములను క్షమించిన యెడల పరలోకమందున మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. పరలోకపు మీరు మీ యొక్క ఇతరుల పాపాలను క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. ప్రతి కాయిన్కి 2 వైపులా ఉంటుంది, బొమ్మ బొరుసు ఉంటుంది కదా. ప్రతి నోటు కూడా, ఏ నోటు, ప్రతి 500 రూపాయల నోటు కానీ 10 రూపాయల నోటు, ప్రతి నోటు కూడా ఏముంటుంది చెప్పండి? 2 వైపులా ఉంటుంది కదా. ఒక వైపున గాంధీ బొమ్మ ఉంది కదా, ఒక పక్కనేమో ఎర్రకోట ఉంది. ఒక సైడ్ ఉంటే ఫేక్ నోట్. అన్నా, ఇక్కడ గాంధీ బొమ్మ ఉంది కదా, మరి ప్రింట్ ఉంది, ఇది నంబర్స్ ఉన్నాయి, 500 అని ఉందన్నా, రిజర్వ్ బ్యాంక్ అని ఉందన్నా, ఒకవైపే ఉందన్నా అంటారు. ఇటువైపు అంతా బ్లాంక్ ఉంటే ఫేక్ నోట్. బైబిల్లో చెప్పాను, బ్యాలెన్స్ 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 రెండు అవసరమే. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నంబర్ 2, దేవుడు మనల్ని ఇంకా ఎలా క్షమిస్తాడంటే, మనుషుల అపరాధాలు మనం క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలను క్షమిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు పొతిఫరును క్షమించాడు, పొతిఫరు భార్యను కూడా క్షమించాడు, ప్రధానమంత్రి. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఉన్న యోసేపు కూడా చెప్పండి, ఏమో మరే గురించి నాకు తెలియదు, ఏమైనా సరే దేవుడు చూసుకుంటాడు, నేను క్షమిస్తానని క్షమించుకున్నాడు. అది అందుకే ఆయన నీతిమంతుడని రాయబడింది. సామెతల గ్రంథంలో ఉంది, రోమిలకు రాసిన పత్రికలో కూడా ఉంది, పగ తీర్చుట నా పని, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవునికి అప్పగించాలంతే. దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు తన దూత ద్వారా మాట్లాడినాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను, వింటున్నారా అందరూ? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యోసేపు తొందరపడి మరియను గురించి చెడ్డగా చెప్పింటే ఏమైంది చెప్పండి? అమ్మకు, నాన్నకు, వాళ్ళకు, వీళ్ళకు, మరియమ్మ తల్లిదండ్రులకు కదా, వాళ్ళకు వీళ్ళకు అంతా మరియమ్మ గురించి, మరియ ఇలాంటిది ఇలాంటిది ఇలాంటిది, మరియను గురించి అందరికీ ఒకవేళ చెడ్డగా చెప్పుంటే ఏమై ఉండేది? తలగొట్టుకునేవాడు, గోడకేసుకుని తలగొట్టుకునేవాడు. అయ్యో 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 అయ్యో. తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని గురించి చెడ్డగా
చెప్పరు. నిజమైతే తప్ప కదా. యోసేపు ఎవరికి చెప్పలేదు కదా, కానీ దాంట్లో ఎంత ఇది ఉందో చూడండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎంత మంచి విషయమో చూడండి దేవుని బిడ్డలారా. తొందరపడి ఏ అమ్మాయి గురించి చెడ్డగా చెప్పద్దు, ఏ అబ్బాయి గురించి చెడ్డగా చెప్పద్దు, దైవ సేవకుల గురించి చెడ్డగా చెప్పద్దు, సంఘ పెద్దలు నాయకుల గురించి చెడ్డగా చెప్పద్దు కదా, విశ్వాసుల గురించి చెడ్డగా చెప్పద్దు. వేరే వాళ్ళ గురించి ఇతరులకు చెడ్డగా చెప్పేదానికంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి చెప్పడమే మంచిది. నువ్వు పలానా తప్పు చేసావు నిజమేనా అని అడగడం మంచిది. నేను చాలా మందిని వ్యక్తిగతంగా పిలిచి చెప్తా ఉంటాను, పర్సనల్గా పిలుస్తాను, చెప్తాను. దేవుని బిడ్డలారా, అలా చేయడం మంచిది. 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. పేరు పెట్టుదు అనెను. 21వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. మత్తయి సువార్త 1:20. ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్తారా? క్రిస్మస్ అప్పుడు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాను కదా, చెప్పండి. ఎవరైనా చెప్తారా? చెప్పండి చూద్దాం. పాత నిబంధన గ్రంథము నుండి క్రొత్త నిబంధనకు వెళ్తున్నప్పుడు చెప్పబడిన ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్, ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో ప్రప్రథమమైన ప్రాముఖ్యమైన ఫస్ట్ వాగ్దానం. కొంతమంది వాగ్దానాల కొరకు అడుగుతారు కదా కొత్త సంవత్సరంలో. మరి 31st నైట్ చాలా మంది హిందూస్ వస్తారు కదా, ఒకవేళ రేపు కూడా కొంతమంది హిందూస్ వస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ కొలీగ్స్ వస్తారు. అందుకే వెళ్ళి షాప్కి వెళ్ళి కొన్ని ప్రామిస్ కార్డ్స్ కొనుక్కొని తెచ్చారు. మనకు కాదు, వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం. వాగ్దానాలన్నీ మనకే. ఇక్కడ ఫస్ట్ ప్రామిస్, ఫస్ట్ వాగ్దానం. ఏ వాగ్దానం తెలుసా? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. మళ్ళా చెప్తున్నాను, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. రక్షించునా, క్షమించునా? కొంతమంది ఏమని చెబుతున్నారు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే క్షమించును అని చదువుతున్నారు. నీ బైబిల్ అట్లుందా? నీ బైబిల్ అట్లా రాయబడింది కాబట్టి రోజు పాపం చేస్తావు. యేసయ్యా క్షమించయ్యా అంటాం. ఎప్పుడు? ఆదివారం. సోమవారం మళ్ళా మామూలే, అదే పాపం చేస్తాం. సోమవారం రాత్రి యేసు ప్రభువా క్షమించయ్యా అంటాం. మంగళవారం అదే పాపం చేస్తాం. మళ్ళా మంగళవారం రాత్రి యేసుప్రభువా క్షమిస్తాడు. యేసుప్రభు క్షమిస్తాడు. క్షమించడు యేసుప్రభు క్షమించడు నేను చెప్పట్లేదు, క్షమిస్తాడు. మళ్ళా బుధవారం అదే పాపం చేస్తావు. చేసిన పాపమే. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదకు మళ్ళినట్టు అదే పాపం చేస్తావు. బుధవారం రాత్రి క్షమించంటాం. గురువారం, శుక్రవారం, శనివారం, ఇంకా జీవితం అంతా అంతే, నీ బతుకంతా అంతే. యేసు ప్రభువా క్షమించు, 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 క్షమించు. మరి రక్షణ పొందేది ఎప్పుడు? తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే క్షమించినా రక్షించినా. మరి ఎప్పుడు రక్షణ పొందుతావు నీ పాపం నుండి? ఇదొక వాగ్దానం. మీకు చెప్పాను, ఎవరైనా చెక్కులు మనకిస్తే డ్రాయర్ తెలిసి డ్రాయర్లో పెట్టుకుంటామా? చెక్కులు ఏం చేయాలి? చెక్కులు వాగ్దానాలు ఏం చేయాలి? మనం పరలోక బ్యాంకులోకి వెళ్ళి యేసు ప్రభువా నీ ప్రజలను కదా వారి పాపాల నుండి రక్షిస్తావంట. అలాంటి పాపంలో నేను ఉన్నాను యేసయ్యా. తాడో పేడ నేను తేల్చుకునేంత వరకు నేను వదలనయ్యా. ఈ పాపములో నేను ఉన్నాను, ఈ పాపం నుండి నన్ను క్షమించడం కాదు, నన్ను రక్షించయ్యా. పాపముల పైన చేయముందా? పాపాల నుండి విడిపించబడ్డావా? పాపాల నుండి రక్షణ పొందావా?
జీసస్ ఈజ్ యువర్ ఫర్గివర్ బట్ నాట్ యువర్ సేవియర్. యేసు ప్రభు నీకు ఎవరో తెలుసా? పాపాలు క్షమించేవాడు, పాపాలు క్షమించేవాడు, పాపాలు క్షమించేవాడు. యేసు ప్రభు నీకు రక్షకుడు కాదు, రక్షకుడు కాదు, రక్షకుడు కాదు. జీసస్ ఈజ్ యువర్ ఫర్గివర్ ఓన్లీ. యేసు ప్రభు అంటే ఏమో చెప్పండి, నువ్వేమంటావు తెలుసా? పాపాలు క్షమించేవాడు, పాపాలు క్షమించేవాడు. జీసస్ ఈజ్ ఫర్గివర్, ఫర్గివర్, ఫర్గివర్ అని చెప్తావు, కానీ యేసు ప్రభు సేవియర్, సేవియర్, సేవియర్ అని చెప్పలేవు. ఎందుకంటే చేసిన పాపమే చేసుకుంటా పోతా 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 రోజు నీ జీవితం అంతా పాపాలు చేస్తావు, క్షమించబడతావు, ఆఖరికి నరకానికి వెళ్ళిపోతావు. పాపాల నుండి రక్షించబడాలి కదా. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. ఈ వాగ్దానాన్ని నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీ ప్రజలను వారి పాపాల నుండి నువ్వు రక్షిస్తానన్నావు కదా. ప్రభువా నా పాపాలన్నిటి నుండి నాకు విడుదల దయచి. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ పాపం నాలో ఉండడానికి లేదు, ఈ పాపం నుండి నేను క్షమించబడ్డం కాదు, ఈ పాపం నుండి నేను రక్షించబడాలి. నీకు ఏ అలవాట్లు ఉన్నాయో మొత్తము, త్రాగుడా, వ్యభిచారమా, వేశ్యా జీవితమా, దుష్టత్వమా, జూదమా, లేకపోతే డ్రగ్సా, లేకపోతే చెప్పండి మరి చెడ్డ చెడ్డ స్నేహాలా, తిరుగుబోడుతనమా కదా, అబద్ధాలా, మోసమా, దగానా, నువ్వు ఏ పాపములో, పోర్నోగ్రఫీనా? నీకు చెప్పాను, పోర్నోగ్రఫీకి అలవాటు పడితే నీ తరములో నువ్వు మానుకోలేదు. ఆ సెల్ ఫోన్లో, ఆ ల్యాప్టాప్లో అది చూడండి నీకు నిద్ర పట్టింది, నీ జన్మలో నువ్వు మానుకోలేదు. యేసు ప్రభు రక్తం తప్ప, యేసు ప్రభు తప్ప. రా యేసయ్య దగ్గరికి రా కదా. చెక్కులను మనం డెస్క్లో పెట్టుకోకూడదు, డ్రాయర్లో పెట్టుకోకూడదు. చెక్కులు తీసుకెళ్ళి బ్యాంకులో సంతకం పెట్టిస్తే నీకు డబ్బులు వస్తాయి. ఇవన్నీ వాగ్దానాలు. ఈ వాగ్దానం గట్టిగా పట్టుకొని చెక్కును తీసుకెళ్ళి పరలోకము సైన్స్ సంతకం పెట్టుకొని ఆ చెక్కు పైన ఇది క్లెయిమ్ చేసుకో, ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకొని పరలోకపు బ్యాంకులో అందించు. పరలోకపు తండ్రికి చెప్పు, యేసు ప్రభుకు చెప్పు, యేసయ్యా ఇదొక వాగ్దానం, ఫస్ట్ వాగ్దానం న్యూ టెస్టిమెంట్లో, నా పాపాల నుండి రక్షించబడాలి. తాడో పేడో ఏదైనా కానీ అంటారు కదా, విజయమో వీర స్వర్గమో అంటారు కొంతమంది, తాడో పేడో అంటారు కదా. దేవుని బిడ్డలారా, ఆరైనా ఏదో అంటారు, 100 106 ప్రభువా ఏది ఏమైనా సరే నాకు మాత్రం పాపాల నుండి జయం కావాలయ్యా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు పాపం పైన జయం ఇస్తాడు. మనం ముగించుకున్నాము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగా ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు కదండి. 700 సంవత్సరాల క్రితం ఉన్న వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. అంటే వాగ్దానాలు ఏనాటికైనా నెరవేరుతాయి. ఎప్పుడు? యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన వాగ్దానం ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది. అయ్యా వాగ్దానాలు ఎన్నటన్నిటికీ నెరవేరుతాయి. విశ్వాసముతో, ఓర్పుతో వాగ్దానం స్వతంత్రించుకోమని రాయబడింది. వాగ్దానం స్వతంత్రించుకొని ఎట్లా స్వతంత్రించుకోవాలి? ఫెయిత్ ప్లస్ పేషెన్స్, ఫెయిత్ ప్లస్ పేషెన్స్. విశ్వాసము, ఓర్పు, విశ్వాసము, ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించు. దేవుని అడుగు, ఈ వాగ్దానం వేలు పెట్టి, ప్రభువా నా పాపాల నుండి రక్షణ కావాలి కదా. ఆ తర్వాత కన్యక గర్భవతి కుమారుని కనుక ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇది కూడా వాగ్దానమే. చెప్పాను 700 సంవత్సరాల క్రితం. ఒంటరిగా ఉన్నావా? హాస్టల్లో ఉన్నావా? కొన్నిసార్లు మమ్మీ డాడీ ఊరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నావా? లేదా నీ భర్త చనిపోయి, భార్య చనిపోయి ఒంటరిగా ఉన్నావా? ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు. క్లెయిమ్ చేసుకో కదా. దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. 100% దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. 100%. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విశ్వసించు. ట్రస్ట్ హిమ్. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. 24/7 365 days a year
కదా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఒక నిజమైన విశ్వాసి ఒకవేళ పాపం చేసి పడిపోయినా కూడా దేవుడిని విడిచిపెట్టాడు కదా. నేను ఏమాత్రంలో విడవను, నేను ఎన్నడను ఎడబాయను. కట్టుకున్న భార్య కొన్నిసార్లు విడాకులు ఇస్తుంది, కట్టుకున్న భర్త కూడా విడాకులు ఇస్తారు. పరమ భర్త నేను ఎన్నడూ వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా, 24, 25 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం దేవదూత ఎట్లా చెప్పితే అలాగా చేశాడు. తన భార్యను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ యోసేపు కూడా కష్టమే. వేరే వాళ్ళు నమ్ముతారా? మరే చెప్తుంది దేవదూత నాకు కనపడ్డా. యోసేపు చెప్తున్నాడు దేవదూత కల్లో కనపడిందని చెప్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ నమ్ముతారా? యోసేపు మమ్మీ డాడీ బంధువులు నమ్ముతారా? యోసేపు కూడా అంతే. ఎవరేమనుకుంటే మనకేమి. ఇంకో విషయం, నువ్వు భక్తిగా ఉంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే ఎవరిని లెక్క చేయి కదా. నువ్వు యథార్థంగా ఉంటే అసలు ఎవరిని లెక్క చేయి. నీ దారిలో పోతానే ఉంటావు కదా. ఎవరేమనుకుంటే మనకేమి కదా. పోయి ఏంటి ఇలాంటి భార్యను చేర్చుకున్నాడు అందరూ అంటున్నారు యోసేపుని. ఏమనుకుంటే ఎవరేమనుకుంటే మనకేం. నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటే ఎవరిని కేర్ చేయాల్సిన పని కదా. ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. 25వ వచనం, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. యేసు ప్రభు పవిత్రంగా పుట్టాలి కదా, పురుష సహాయం లేకుండా పుట్టాలి కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ద్వారా మరియలో ఆయన పుట్టాడు కాబట్టి యేసు ప్రభు పుట్టేంత వరకు మరి యోసేపు మరియను తాకను లేదు, ముట్టను కూడా లేదు. ఆయనను కనువరకు, కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. చూసారా దేవుని బిడ్డలారా, యోసేపు ఆమెను ముట్టను కూడా లేదు, తాకను కూడా లేదు. యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించగలమా చెప్పండి? 12, 13 సంవత్సరాలు వస్తేనే శరీరంలో కోరికలు వచ్చేస్తాయి కదా. 12, 13 సంవత్సరాలకే నీ శరీరంలో అన్ని కోరికలన్నీ పుడతాయి. నీకు పెళ్ళైంది 25 సంవత్సరాలకి. మరి ఇప్పుడే దేవుడు ఎందుకు కోరికలు పెట్టాడు? టెస్ట్ టెస్ట్ టెస్ట్. నీకు ఎప్పుడో 25 సంవత్సరాలప్పుడు పెళ్ళవుతాయి కదా. మళ్ళీ 12, 13 సంవత్సరాలకే దేవుడు ఎందుకు మనలో ఈ యొక్క కోరికలు దేవుడు పెట్టాడు? టెస్ట్ టెస్ట్ టెస్ట్. యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించగలమా? 100% ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూసారా, ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ పాపము లేకుండా జీవించగలదు. 100% నేను చెప్పాలి, 100% పరిశుద్ధులో నేను చెప్పట్లేదు, కానీ పాపాన్ని జయించే శక్తి నీకు ఇస్తాడు. కొత్తగా నమ్ముకున్నాడు పడతా లేస్తాం. చిన్నపిల్లడు పుట్టిన వెంటనే ఎన్నిసార్లు పడతాడు, లేస్తాడు. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు ఎన్నోసార్లు పడ్డాను కదా, లేచినాను. దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. కానీ నువ్వు దేవుని పరిశుద్ధాత్మ పైన ఆధారపడుతూ ఉంటే దేవుడు నీకు జయ జీవితం ఇస్తూ ఉంటాడు కదా. ఆమెను ముట్టకుండా, తాకకుండా దేవుడు అలాంటి శక్తిని ఇచ్చినాడు. ఆత్మఫలం గురించి నేను చెప్తా ఉంటాను కదా. ఆత్మఫలం చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. 9వ చెప్పండి. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. నేను రోజు దేవుణ్ణి అడుగుతాను. సెల్ఫ్ కంట్రోల్ అంటే త్వరపడి మాట్లాడకుండా ఉండడం, కోపపడకుండా ఉండడం. కోపం అనేది ఎంత పెద్ద పాపమో తెలుసా కదా. కోరికలను అదుపు చేసుకోవడం కదా, కోపాన్ని నియంత్రించుకోవడం, సెల్ఫ్ కంట్రోల్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుడు 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనముగా గల ఆత్మను
దేవుడు మనకి ఇవ్వలేదు కదా. దేవుడు మనకి ఎటువంటి ఆత్మనిచ్చినాడు? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకిచ్చినాడు. For God did not give us a spirit of timidity, but God gave us the power of love and of self-control, self-discipline. దేవుడు మనకు ఎటువంటి పరిశుద్ధాత్మనిచ్చినాడో చూడండి. ఆ తర్వాత మనం చదువుకున్న వచనంలో 4 సార్లు కుమారుడు 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 కుమారుడు, 21వ వచనంలో కుమారుడు, 22వ వచనంలో కుమారుడు, ఇంకా చెప్పండి 25వ వచనంలో 2 సార్లు కుమారుడు, 4 సార్లు కుమారుడు 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 కుమారుడు. ఎవరైనా చెప్తారా కుమారుడు అంటే అర్థం చెప్పండి చూద్దాం. సంస్కృతం వచ్చేవాళ్ళు చెప్పగలరు, తెలుగు పండిట్స్ కూడా చెప్పగలరు. మన చర్చిలో 2 తెలుగు పండితులు ఉన్నారు, కోటి, అనిల్. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడండి మనకు మతిపోతుంది, అంతా సంస్కృతం పద్యాలు అవి మాట్లాడు. కుమారుడు అంటే అర్థం చెప్పండి. కు అంటే మారుడు, కు అంటే కుచితములు, కు అంటే కుచితములు, పాపములు. మారుడు అంటే తీసేసేవాడు. సంస్కృతంలో కుమారుడు అంటే అర్థం చెప్పండి. పాపములు తీసివేయవాడు. కుమారుడు అంటే ఎవరు? పాపములు తీసివేయవాడు, కుచితములు తీసివేయవాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎలైనగా మన కుమారుడు, ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, అన భుజం మీద రాజ్యభారం ఉండును. దేవుని బిడ్డలారా, పాపాలు తీసేస్తాడు, పాపాలు తీసేస్తాడు, పాపాలు తీసేస్తాడు కుమారుడు. లాస్ట్ లైన్, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. యోసేపు ఇప్పుడు అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. పెళ్లి కాలేదు కానీ దేవునితో చెప్పాడు కాబట్టి మరేదో చేర్చుకున్నాడు. పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టాడు? యేసు అని పేరు. అంటే బాధ్యత తీసుకుని ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏదైనా కూడా కదా, హేరోదు చంపాలనుకున్నప్పుడు ఐగుప్తుకు తీసుకెళ్ళడం, ప్రసవించేటప్పుడు బెత్లెహేముకు తీసుకెళ్ళడం కదా, ఇంకా అన్ని టోటల్ రెస్పాన్సిబిలిటీ అంత యోసేపు తీసుకున్నాడు. ఉదయకాలంలో దేవుడు మనతో చాలా చాలా విషయాలు మాట్లాడినాడు కదా. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలి? కొన్ని చర్చిల్లో యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటారో చేతులు ఎత్తండి, ముందుకు రండి అంటాం. నేనేమనుకుంటానంటే, నువ్వు ఇంటికి వెళ్ళి సావధానంగా నమ్ముకోవాలి. ఇక్కడ నేను చేతులు ఎత్తమంటే రమ్మనడం, ఇక్కడ నా దగ్గర తీర్మానం చేయడం. నువ్వు ఇంటికి వెళ్ళి సావధానంగా, లేదా ఎక్కడైనా బజార్లో ఒక చోట చెట్టు కింద ఎక్కడైనా ఉండి కదా, ఎక్కడైనా మోకరించడానికి అనుకూలంగా మోకరించి, లేదా ఇంటికి వెళ్ళి నీ హాస్టల్లో కానీ కన్నీటితో నీ పాపాలు ఒప్పుకో. ప్రభువా, నాతో మాట్లాడేవయ్యా, ఇంతవరకు పాపాల నుండి క్షమించబడిన అనుభవమే ఉంది కానీ రక్షించబడిన అనుభవం లేదు. రోజు పాపం చేస్తున్నాను, రోజు క్షమించమని అడుగుతున్నాను. యేసయ్యా, నువ్వు నా ఫర్గివర్ మాత్రమే కాదు, నువ్వు నా సేవియర్గా ఉండాలని అనుకుంటున్నాను. యేసయ్యా, నా పాపాలు క్షమించు, ఇదే నా రక్షణ దినం. నేను గట్టిగా నమ్ముకుంటున్నాను, నా హృదయంలోకి రా, నీ రక్తముతో నా పాపాలు కడుగు అని దేవుని గట్టిగా నమ్ముకోండి. విశ్వాసుల్లో కూడా చాలా మంది 100 అడుగులు ముందుకు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నారు, 1000 అడుగులు వెనక్కిపోయినారు. ఇంకా ఎట్లున్నటువంటి విశ్వాసులు చెప్పండి. విశ్వాసుల్లో కూడా ఎన్నో లోపాలు. యేసు ప్రభువుని నమ్ముకునేటప్పుడు 100 అడుగులు వచ్చి యేసు ప్రభువుని ముందుకు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆరాధన చేసే విశ్వాసులు ఇప్పుడు 1000 అడుగులు వెనక్కిపోయినారు. బైబిల్లో ఉంది కదా, అవిశ్వాసి కన్నా చెట్టు అంట కదా, అవిశ్వాసి కన్నా చెట్టు అంట. అతని మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఇంకా ఘోరం అయిపోయిందని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసులు కూడా ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి మళ్ళా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, ఆరాధన కూడా చేస్తున్నాను, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాను, సంవత్సరాంతంలో ఉన్నానయ్యా, నా జీవితాన్ని సరిచేయండి అయ్యా. అయ్యా, నాలో మార్పు నేను కోరుకుంటున్నాను, ఒక రూపాంతర అనుభవం నాకు ఈ ప్రభువా. ప్రార్థన చేద్దాం.